గైస్ ఈ రోజు అయితే మా సైట్కి వెళ్తున్నాము. అక్కడ ఏంటి ఎలా ఉంటది అనేది మొత్తం ఈరోజు చూపిస్తాను. గాయస్ ఇది సైట్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది ఆగస్ట్ వచ్చేసరికి చాలా గ్రీనరీ ఉంటది, చాలా బాగుంటది ఈ రోడ్డు. చూడండి మొత్తం అప్ అండ్ డౌన్స్ అలా చాలా బాగుంటది ఈ రోడ్డు. అది అక్కడ కనిపించే బిల్డింగే అన్నమాట అది సైట్. చూడండి మొత్తం అది స్కూలు. వచ్చేసాం సైట్ కి మనం. ఇది సైట్ ఎంట్రన్స్. గైస్ ఇదైతే సైట్ స్టార్టింగ్ లో అన్నమాట. అక్కడ ఒక చిన్న రూమ్ ఉంటుంది. కొంచెం అక్కడ ఏంటంటే వినాయక చవితి అప్పుడు అక్కడ వినాయకుడిని పెట్టి పూజ చేస్తూ ఉంటారు అనమాట. ఆ రూమ్ లో కొంచెం చిన్న చిన్న సామాన్లన్నీ వేస్తారు. చూడండి ఇవన్నీ పూల మొక్కలు ఈయన నాటిచ్చారనమాట మొత్తం సైట్ నిండా. అదేమో గోడెం లాంటిది అనమాట. అక్కడ అన్ని ఇంకా సైట్ సామాన్ అన్ని అక్కడ లోపల ఉంటాయి. ఇక్కడేమో ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం. చెట్లు అయితే బాగా నాటిచ్చారు. ఇంకా ఇది వచ్చేసేసి స్టాఫ్ క్వార్టర్స్ అనమాట. ఇది కొంచెం ఆఫీస్ రూమ్ లాగా కూడా యూజ్ చేస్తారు ఈయన. ఇది వచ్చి కిచెన్. ఎప్పుడో ఒకసారి ఇక్కడ వంట చేసుకుంటారు. ఇంటి దగ్గర లేట్ అయితే ఇక్కడ వంట చేస్తారనమాట. వంట చేసే అతను కూడా ఉంటాడు ఇక్కడ. ఇది ఒక బాత్రూము. ఇది వచ్చేసరికి స్టోర్ రూమ్ టైప్లో ఉంటుంది. ఇది ఒక రూము. ఇక్కడ సాయంత్రం పూట అలా కూర్చోడానికి బాగుంటుంది. ఇవన్నీ పూల చెట్లు అయితే నాటిచ్చారు. ఇక్కడ జామ చెట్లు అవన్నీ నాటిచ్చారు. అవి కూడా అన్నీ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ కుందేళ్ళు బాతులు అవి ఉండేవి, కోళ్ళు. వాటి కోసమని తయారు చేయించారనమాట ఇవి. ఇంక ఇటువైపు వెనక ఇంకొక రూమ్ అయితే ఉంటుంది. అక్కడ ఒక అతను అయితే ఉంటారనమాట. అదే స్టాఫ్ అనే అతను ఇంక ఇక్కడే ఉంటారు, స్టే చేస్తారు. ఇది అతని రూము. ఏం చేస్తున్నావు శిశాంత్? వీడికి ఇక్కడికి వస్తే తిరగడానికి చాలా హాయిగా ఉంటుంది అనమాట. నా డస్ట్బిన్ అది. ఇదైతే గార్డెన్ అనమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో చేసినప్పుడు అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది ఎండకి. కొంచెం ఆగస్ట్ ఆ టైంలో అయితే గ్రీనరీ ఉంటుంది బాగా. ఇవైతే ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం. చూడండి ఇటువైపు అటువైపు చెట్లు అయితే బాగున్నాయి. నేను ఇక్కడ ఈయనకి చెప్తే అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు పూజకి. ఇవాళ కూడా నేను తీసుకెళ్తాను. ఎల్లుండి అయితే శివరాత్రి వస్తుంది కదా. సో ఇక నాకు అక్కడ పూలు దొరకవండి. నేను పూలు తెచ్చుకోవాలంటే మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. వీటితో ఇంక వీలు కాదు. ఇంక ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాను అనమాట. ఇంకా ఇవే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎల్లుండి వాడుకుంటాను నేను. చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద వాల్స్. అక్కడ లోపలేమో పెద్ద పెద్ద మోటార్స్ ఉంటాయి. ఆ వెనక వైపు చూసారా, అక్కడ మొక్కజొన్న వేస్తారు, గోధుమలు వేస్తారు. కనిపిస్తున్నాయా? ఇటువైపు కూడా చెట్లన్నీ నాటిచ్చారు లోపలంతా. కొంచెం అయితే సౌండ్ వస్తుందండి. ఇక్కడ మోటార్స్ ఆన్లో ఉన్నాయి.
సో ఇదన్నమాట. ఇక్కడ పక్కన వచ్చేసరికి ఇటు కూడా ఖాళీ ప్లేసే ఉంటుంది. అవన్నీ వాల్స్ ఉంటాయి మధ్య మధ్యలో. ఇది వచ్చేసరికి ఎంసీసీ రూము. మొత్తం సిస్టమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ పక్కన వాటర్ చూపిస్తాను స్టోరేజ్ది. ఇది వెనక వైపు. ఇక్కడ పైనుంచి వాటర్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాటర్ వెళ్తూ ఉంటాయి. అటువైపు ఉంది కదా, అక్కడ నుంచి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇటువైపు వచ్చేసరికి మొత్తం బ్యాక్ సైడ్ ఉంటుంది. మొత్తం సైడ్ బ్యాక్ సైడ్. ఇటు ఎండ అయితే ఘోరంగా ఉందండి. ఇదంతా బ్యాక్ సైడ్. ఇది లాస్ట్ అండి. ఇది సైట్ లాస్ట్. ఇది చాలా పెద్దదండి సైట్. ఇది ఎంసీసీ రూమ్ అండి. ఇదొకటి బ్యాటరీ రూము. నెక్స్ట్ ఇది వచ్చేసరి కంట్రోల్ రూము. ఇక్కడ అన్ని కంట్రోల్ ప్యానల్స్ ఉంటాయండి మొత్తం. ఇవన్నీ కంట్రోల్ ప్యానల్స్. శిశాంత్ చూడండి, ఇక్కడికి వస్తే ఎండలో అయినా సరే బయట తిరుగుతా అంటాడు. ఇక్కడేమో ఎండ ఏమో బాగా కొడుతుంది. వాడేమో ఇక్కడ పికాక్స్ అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో. అవి చూసి వాడు ఎగ్జైట్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి రానంటున్నాడు. ఇక వెళ్ళిపోతామండి ఇప్పుడు. ఇంటికి వెళ్తే వెళ్ళిపోతాం ఇప్పుడు. దా లోపలికి వెళ్దా. ఇగో తాత్ చూపిస్తారా శిశాంత్? తాత్ దా. తాత్ తాత్ ఇగో ఇదైతే కంట్రోల్ రూమ్. వెళ్ళిపోదాం నాన్న. వెళ్ళిపోదామా? ఇంటికి వెళ్ళిపోదామా? ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా? నాన్నని రమ్మని చెప్పు. నాన్నని రమ్మని చెప్పు. శిశాంత్కి నిద్ర వస్తుంది. ఇదిగోండి ఇటువైపు అయితే ఇంక అన్ని చెట్లు వేసారనమాట. మొత్తం పప్పాయ చెట్లు. ఇక్కడ నుంచే మాకు రోజు పండిన పప్పాయ అంతా తీసుకొని వస్తూ ఉంటాడనమాట ఈయన. ఇది మల్బరీ కాయలంట. అవి తింటావా అని చెప్పేసి చూపిస్తున్నాడు నాకు. ఎలా ఉంటాయో చూడాలి. నేను ఇంతవరకు తినలేదు. మల్బరీ కాయలంట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవేనా మల్బరీ కాయలంటే? ఏ బంగారం? ఇవిగోండి మల్బరీ కాయలంట ఇవి. బాగాలేదా శిశాంత్? ఇవేంటి కొన్ని నల్లగా కొన్ని ఎర్రగా ఉన్నాయి? ఏంటంత ఎర్ర కలర్లో సిరా లాగా వస్తున్నాయి? ఇలా తినేయటమేనా? ఇలా తినేయటమేనా? పర్లేదు బా. షర్ట్ కంటి ఇచ్చేసావా? పోద్దా ఇంకది? ఏంటి నాన్నవి? ఏంటవి? అమ్మా మా వారైతే పప్పాయ తెంపుతున్నారు తినడానికి.
ఇట్రామ్మా శశాంత్. పప్పాయ వచ్చేసింది. గైస్ మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాము. ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది ఇప్పుడు. సో ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంక ఇంతటితో వీడియో కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.